సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ కోసమే ఈ అదృష్టాన్ని నేను నీకు అందివ్వాలని ఎదురు చూస్తున్నాను. నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు కదా, ఇక ఆలస్యం చేయకుండా నీ బాబా మాట విను. నీ సాయి తండ్రి ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే చెబుతానని నీకు బాగా తెలుసు. అలాంటిది నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండి నీ జీవితాన్ని సంతోషంగా జీవించాలనే కదా నీ సాయి తండ్రి నేను కోరుకుంటూ ఉంటాను. అందుకే తల్లి, ఇప్పుడు నీ అదృష్టాన్ని నీకు అందచేయడానికి వచ్చాను. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ సాయి మాటను నువ్వు విని అదృష్టాన్ని అందుకోవాలి. నీ జీవితమే మారిపోతుంది. లేదు అంటే ఇలానే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటాను, పెడచెవిన పెడతాను అంటే నీ అదృష్టాన్ని నువ్వే కాలదనుకున్నట్టు. ఆ తర్వాత నీ ఇష్టం అమ్మా. ఇక నీ సాయి కూడా నీకు సాయం చేయగలనా చెప్పు? ఒక హెచ్చరిక అనుకుంటావో, లేక ఒక మందలింపు అనుకుంటావో, ఒక సంకేతం అనుకుంటావో, నీ ఇష్టం. ఏదైనా సరే నీ సాయి తండ్రి నీకోసం అని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు వాన నీటిలో తడుస్తున్నప్పుడు గొడుగు నిన్ను ఎలా రక్షిస్తుందో, నీ కష్టాల మధ్య నలిగిపోకుండా నీ బాబా కూడా నిన్ను అలా రక్షిస్తూ ఉంటాను. నువ్వు మనసు కష్టంతో, కన్నీళ్లతో, బాధలతో, అప్పుల అగాధంలో, అలాగే అనారోగ్య సమస్యలతో ఎప్పుడూ కూడా బాధనే అనుభవిస్తూ ఉన్నావు. అవన్నీ నీ జీవితంలో ఇక దూరం అయ్యేలా, అన్నీ కూడా నీకు మంచి జరిగేలా నీ సాయి తండ్రి నీకు అనుగ్రహం కల్పిస్తాను. ఈ బాబాని ఎప్పుడైతే నువ్వు ప్రార్థించావో అప్పుడే నీ కష్టాలన్నీ భస్మం చేస్తాను. కాబట్టి ఈ బాబా మాటలు కొంచెం ఆలకించి విను. నీ యొక్క పిల్లలు పెద్దవాళ్ళైపోతూ ఉన్నారు, పైసా కూడా కూడబెట్టలేదు. బాబా నాకు చక్కగా స్థిరపడే యోగం కల్పించు. నా బిడ్డల్ని బాగా చదివించి మంచి ప్రయోజకాలని చేసే యోగం ఎలా వస్తుంది? అలా నేను చేయగలనా అనే భయం కూడా నీలో పట్టుకుంది. ఇవన్నీ కూడా నా దగ్గర మొరపెట్టుకుంటూ బాధపడుతున్నావు కదా. నారు పోసినవాడు నీరు పోయకుండా ఉంటాడా? నీ కష్టానికి ప్రతిఫలం రాకుండా ఉంటుందా? పుట్టించిన భగవంతుడు, అలాగే నువ్వు చేస్తున్న ప్రయత్నం, నీ పిల్లల మీద చూపిస్తున్న శ్రద్ధ అన్నిటికీ ఫలితం ఉంటుంది. కాబట్టి ఇక ఈ ఆలోచన అనేది పెట్టుకోవద్దు. నేరుగా నీ కష్టాలను తీర్చుకోవడానికి నువ్వే బరిలోకి దిగి, తల్లి, నీ సాయి తండ్రి నీకు రక్షకుడిగా, నీకు చైతన్యం అందించే దేవుడిగా ఈరోజు నేను నీ ముందు నిలబడ్డాను. ఎప్పుడైతే ఈ సాయి అనుగ్రహం నీకు కలిగిందో ఇక నీకు ఎలాంటి దిగులు అనేది లేదమ్మా. నీ బాబా ఉన్నారని నువ్వు నమ్మావు కదా, నీతోనే ఉంటాను. నీలో ధైర్యాన్ని నింపుతూ నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాను. నీ శక్తికి మించి నిన్ను మంచి దారిలో నడిచేలా ధైర్యాన్ని నింపుతాను. ఇక నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ శక్తికి మించిన ఖర్చు అనేది పెట్టవద్దు. వీలైనంత వరకు పొదుపుగా ఉండు. నువ్వు ఎంతైతే సంపాదిస్తావో అంతలో సగం మాత్రమే ఖర్చు చేసి సగం రేపటికి అని దాచుకో. అది నీ కోసమా, నీ పిల్లల కోసమా, నీ కుటుంబం కోసమా అనేది పూర్తిగా నీ నిర్ణయమే. శక్తికి మించి అప్పు చేసి, ఖర్చు చేసి, అర్హతకు మించి అప్పు చేసి నీ జీవితానికి ముప్పు అనేది తెచ్చుకోవద్దు. అప్పు అనేది చేసేటప్పుడు ఎంత సులభంగా ఉన్నా తీర్చేటప్పుడు ఎంతో కష్టంగా ఉంటుంది. చేతిలో డబ్బులు లేక, అప్పులు కట్టలేక, ఇతరుల మాటలు, ఇతరుల ముందు నీ యొక్క వ్యక్తిత్వం అనేది తగ్గించుకుంటూ నరకం అనేది చూడాల్సి వస్తుంది. నువ్వు బాధపడితే నీ బాబా కూడా బాధపడతాడు కదా. అందుకే చెబుతున్నాను, ఎప్పుడూ కూడా నీకు నీ అర్హతకు మించి, నీ శక్తికి మించి అప్పులు చేయవద్దు. కల్మషం లేని నీ మనస్తత్వం ఈ సాయికి ఎంతో ఇష్టం. నువ్వు అడిగిన ప్రతి కోరిక న్యాయమైనదిగా ఉన్నది. నీ సాయి తీర్చకుండా ఉంటాడా చెప్పు? అన్నిటికంటే నువ్వు ఏదైతే కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా నా బాబాతో చెప్పుకోవాలనే ఒక ఆప్యాయత, ఆదరణ, అలాగే ఆతృత నాకు ఎంతో నచ్చిందమ్మా. అందుకే నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను. ప్రతిదానికి నువ్వు చిన్న విషయానికి కూడా కంగారు పడిపోతున్నావు. అలా కంగారు పడాల్సిన అవసరం లేదు. నీకు ఏదైతే జరగాలో, ఏదైతే కోరుకున్నావో సమయానికి అన్నీ జరుగుతాయి.
ఏది కూడా ఆగమన్నా ఆగదు. నిరంతరం నీ ఇష్టదైవాన్ని అయిన ఈ సాయిని స్మరిస్తూ ఉండు. నువ్వు తట్టుకోలేని కష్టం నుంచి నీకు తోడుగా రక్షించే రక్షకుడిగా నేను ఉంటాను అని చెప్పాను కదా. నిన్ను పట్టిస్తున్న దుష్టశక్తులను పీడిస్తున్న అన్నిటినీ దూరం చేస్తాను. అలా ఆ దుష్టశక్తులు ఎక్కడో ఏదో ఉంటాయని కాదు తల్లి. నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులు ఏంటో తెలుసా? నీ అప్పులు, బాధలు, నీ అనారోగ్య సమస్యలు, నీ మనసులోని వేదన, నీ అనుకున్న వాళ్ళు దూరమై పడే నీ వేదన, ఇవన్నీ కూడా నీ దృష్టిలో ఒక దుష్టశక్తుల్లాగే. వాటి నుంచి నేను ఎప్పుడు కోలుకుంటాను అని ఎదురుచూస్తున్న నీకు వాటన్నిటి నుంచి విడుదల చేస్తాను. ఇకపై ఎటువంటి ఆందోళన లేదు. ఆర్థికంగాను ఆరోగ్యంగాను నేను ఆశీర్వదించి సుఖపడే ఒక సమయం అనేది ఆరంభించేశాను. నువ్వు నీలోని ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ముందుకు వెళ్తున్నావు కదా, అది చాలా మంచి విషయం. అలా నమ్మకంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏదైతే నువ్వు కోరుకున్నావో అది నీకు తప్పకుండా చేరుతుంది. అందులో ఎటువంటి సందేహం అనేది వద్దు. ఇక తల్లి, ఒక విషయం చెప్పనా? నువ్వు ఎప్పుడూ కూడా ఏ విషయం చేసినా, ఏ పని ఆరంభించినా ఒక సందేహంతోనే ఉంటున్నావు. ఇది జరుగుతుందా? నేను చేయవచ్చా? నాకు జరుగునా? నేను చేసే పనేనా? నాకు ఇది సక్సెస్ ఉంటుందా? వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారా? నా వల్ల అవుతుందా? ఇలా సందేహంలోనే కూరుకుపోయి ఉన్నావు. నీలో ఆత్మవిశ్వాసం, నమ్మకం అనేది పైకి రావాలి, కానీ సందేహం అనేది ఉండకూడదు. అలానే నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు చేరవేరుస్తాను అని చెప్పినప్పుడు నీకు ఎందుకు బాధ? ఎవరికి ఎప్పటికీ భయపడొద్దు, బాధపడవద్దు. అందరితో ప్రేమగా ఉండు, గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా నువ్వు కోరుకున్న మంచి, నువ్వు నమ్మిన నిజం మాత్రమే గెలుస్తుంది, నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏదైతే ఎంచుకున్నావో అది నీ జీవితాన్నే ఒక మలుపు తిప్పుతుంది. అది నీ జీవితానికి అవసరమైనదైతే తప్పకుండా నీ బాబా నేను అందిస్తాను. తల్లి, నీ సంకల్ప బలం చాలా గొప్పదమ్మా. దాని ముందు నువ్వు అనుకున్న చిన్న చిన్న సందేహాలు, అనుమానాలు ఇవన్నీ కూడా చాలా చిన్నవే. నువ్వు అంటూ ఉంటావు కదా, బాబా నా జాతకం ఏమీ బాగాలేదు, నా యొక్క రాశి బాగాలేదు, నేను చేసింది నాకు అదృష్టం కలిసి రాలేదు అని. అదేమీ కాదమ్మా. జాతకాలు అలాగే ఈ యొక్క నీ అదృష్టం ఇవన్నీ ఏది కాదు. ఏదైనా సరే చాలా చిన్నది పెద్దదిగా చేసేలా, పెద్దది చిన్నదిగా చేసేలా ఒక మహిమ గల నీ బాబా పక్కన ఉండగా నువ్వు దేనికి భయపడడం చెప్పు? ఈ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నారు కదా. విజయం నీకు ఇప్పుడు రాకపోవచ్చు, కానీ నీ కర్మఫలం తొలగిన తర్వాత ఆ విజయం అనేది నువ్వు కోరుకున్నట్టు నీ దగ్గరికి వచ్చి చేరుతుంది. కష్టకాలాన్ని సాయి ఉన్నాడు అనే ఒక నమ్మకంతో జయించగలిగే ఒక సహనం, ఓర్పు నీలో ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటే కాలమే నీకు సహాయం చేస్తుంది. ఈ సాయి నీకు రక్షకునిగా ఉంటాను, ఇందులో ఎలాంటి అనుమానము వద్దు తల్లి. నువ్వంటే నీ బాబాకి ఎంతో మక్కువ అని తెలుసు కదా. నా భక్తులు, నా బిడ్డలు ఎప్పుడూ కూడా బాగుండాలని కోరుకునే ఈ సాయి నిన్ను ఎవరి ముందు తక్కువ చేసేలా చేయను. నీ విలువ ఎవ్వరికీ కూడా తగ్గించేలా ఉండకూడదు. నీ విలువ పెరిగే ఒక మంచి సందర్భాలని, అలాంటి అవకాశాలను కల్పిస్తూ ఉంటాను. తల్లి, గుర్తుంచుకో, ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. ఓర్పు కలిగిన నీ ఎదురు చూపులకు ఒక బహుమానం అనేది నీ బాబాగా నేను అందిస్తాను. అది చాలా గొప్పగా, ఉన్నతంగా కూడా ఉంటుంది. ఇక నీకు అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పాను కదా. నీ బాబా నువ్వు ఏదైతే ఆలోచిస్తూ, ఆరాటపడుతూ, ప్రయత్నిస్తూ ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా నీకు అందుతుంది. అది నీవు సంతానం కోసమా, లేదా నీ సొంత ఇంటి కల కోసమా, మంచి ఉద్యోగం కోసమా, నీ యొక్క బిడ్డ పెళ్ళి కోసమా, ఏదైనా సరే తప్పకుండా జరిగే తీరుతుంది. అతి త్వరలో అంతా మంచిగా ఉంటుంది. ఇక నిశ్చింతగా ఉండు. ఈ రాత్రి నువ్వు పూర్తిగా నిద్రపో. రేపటి నుండి ఎప్పుడు నాకు అదృష్టం నన్ను చేరుతుంది అని ఎదురు చూపులతో ఉంటావో ఆ ఎదురు చూపులు ఖచ్చితంగా నిజమవుతాయి. నీ బాబా నీకు ఏది చెప్పినా అది నిజమే చెబుతాను అని నమ్ము. నమ్మకంతో ఉండు.
అనుమానం వద్దు, అనుకూలంగా ఆలోచించు. అదే నిన్ను మంచి స్థాయికే కాదు జీవితాంతం ఆనందంగా ఉంచుతుంది. నీ బాబా అనుగ్రహం నీకు ఎల్లవేళలా ఉంటుంది తల్లి అని బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.